యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. 3వ అధ్యాయంలో చూస్తే భార్యను గురించి మాట్లాడుతూ 3వ వచనంలో చూస్తే భార్య గురించి, పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా ఆశీర్వదించబడతారో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మొదటిగా ఏమండి, కుటుంబానికి యజమానుడు ఎలా ఉండాలో మాట్లాడుతూ ఉన్నారు. భార్య ఎలా ఉంటుందో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు ఎలా ఉంటారో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుందో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబంలో ఒంటరిగా దేవుని యందు భయము భక్తి మనం కలిగి కొనసాగుతూ ఉన్నట్లయితే మన కుటుంబం కూడా ఇలాగే ఉంటుంది. మన కుటుంబంలో మనకిచ్చిన బంధాలు బాంధవ్యాలు కూడా